ఈ వీడియోలోని టాపిక్ ఏంటంటే, పోలీసులు ఇన్వెస్టిగేషన్ పిలిచినప్పుడు మన మొబైల్ మనం వెంట తీసుకొని వెళ్ళాలా లేదా అనేసి. జనరల్‌గా నా సజెషన్ ఏంటంటే, మొబైల్ ఫోన్ తీసుకొని వెళ్ళకపోవడమే మంచిది. దీనికి 3 సినారియోస్ ఉన్నాయండి. ఫస్ట్ సినారియో ఏంటంటే, ఇఫ్ ఇన్ కేస్ మీరు మొబైల్ తీసుకొని వెళ్లారనుకోండి, అందులో మీకేదైనా ఫేవరబుల్ డేటా ఉండి, అపోజిట్ పార్టీకి పోలీసు వాళ్ళు ఫేవర్ చేయాలనుకున్నారే అనుకోండి, సో, ఆ మొబైల్‌లో ఉన్నటువంటి మీకు యూజ్ అయ్యే డేటాని డిలీట్ చేసే ఛాన్స్ ఉంటది. సెకండ్ కండిషన్ ఏంటంటే, సపోజ్ అందులో ఉన్నటువంటి డేటా ఏదైనా మీ మీద కేస్ పుటప్ చేయడానికి గానీ, లేదంటే మీకు అగైనెస్ట్‌గా విట్‌నెస్‌గా వాడడానికి గానీ, ఎవిడెన్స్‌గా వాడడం కోసం గానీ ఉపయోగపడిందనుకోండి, దాన్ని ఆ కేస్‌లో మీకు అగైనెస్ట్‌గా వాడే ప్రమాదం. థర్డ్ సిట్యుయేషన్ ఏంటంటే, సపోజ్ ఆ కేస్‌లో ఆ మొబైల్ ఇన్వాల్వ్ ఉంది కాబట్టి మేము ఆ మొబైల్‌ని సీజ్ చేస్తున్నాం అనేసి పెట్టారనుకోండి, అది కోర్ట్ నుండి రిలీజ్ చేసుకోవడానికి మీకు చాలా ప్రాసెస్ ఎక్కువుంటది. అట్ ద సేమ్ టైమ్ చాలా టైం గూడా అవుతది. బట్ లేదు, తప్పనిసరి పరిస్థితుల్లో మేము మొబైల్ తీసుకొని వెళ్ళాల్సిందే అనే సిట్యుయేషన్ వచ్చేటట్టుంటే, నా సజెషన్ ఏంటంటే, మీ కంప్లీట్ మొబైల్ డేటా ఏదైతే ఉందో మీరు ఒక బ్యాకప్ చేసుకొని తర్వాత మీ మొబైల్ తీసుకొని వెళ్ళడం బెటర్. ఎందుకంటే ఇఫ్ ఇన్ కేస్ ఆ డేటాని ఏదైనా గానీ పోలీసు వాళ్ళు డిలీట్ చేయడం గానీ, లేదంటే క్లోన్ చేయడం గానీ జరిగినప్పుడు, మీకు ఉన్నటువంటి ఈ బ్యాకప్ డేటాతో మీకు కోర్ట్‌లో ఎవిడెన్స్‌గా మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఉపయోగపడుతది. సో, నెక్స్ట్ టైమ్ పోలీస్ స్టేషన్ వెళ్ళేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటిస్తారనేసి ఆశిస్తున్నాను. థాంక్ యూ సో మచ్ అండి. బై. టేక్ కేర్.